ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు సువార్త బోధకుడైన పునీత మార్కు గారి పండగ చేసుకుంటున్నాం. అది మాత్రమే కాదు, మరి మనకి దేవుడు ఈ దేవాలయాన్ని ఇచ్చి ఎన్ని సంవత్సరాలు? 53 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 53వ సంవత్సరం జరుగుతుంది. మరి 53 సంవత్సరాలు అనేక మంది ఈ దేవాలయంలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకోగా వారు దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించారు. అనేక మంది పిల్లలు బాప్తిజం పొందారు. అనేక మంది పిల్లలు దివ్య సప్రసాదం తీసుకున్నారు. అనేక మంది పిల్లలు జ్ఞాన వివాహం జరిగింది. అనేక మంది పిల్లలు ఈ దేవాలయంలోనే గొప్ప గొప్పగా ఎదగటం జరిగింది. అనగా దేవాలయములో దేవుని సన్నిధి ఉంటుంది, దేవాలయములో దేవుని కృప ఉంటుంది, దేవాలయములో దేవుడే ఉంటాడు. అందుకే యేసు ప్రభు వారు అంటారు, నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా మీరు మార్చుకోవద్దు. అది మాత్రమే కాదు, నిర్గమాకాండంలో 25వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమని చూస్తాం? 6వ వచనంలో, ఒక్క నిమిషం, 25వ అధ్యాయము 8వ వచనం, వారి నడుమ నివసించుటకు నాకు ఒక మందిరమును. ఇది ఎవరి కోరికో తెలుసా? దేవుని కోరిక. ఎవరితో చెప్పాడో తెలుసా? దేవునితో చెప్పాడు, మోషేతో చెప్పాడు. మోషే, ఇశ్రాయేలు ప్రజల మధ్య నాకొక మందిరము నిర్మించము, ఆ మందిరములో నేను ఉంటా. అంటే ప్రజల మధ్య నివసించటం కోసం ఏర్పాటు చేయబడిందే ఏంటిది? దేవాలయం. కనుక పాత దేవాలయములో అయినా నూతన దేవాలయములో అయినా ఎవరున్నారు? దేవుడున్నాడు. సో దేవుడు ఉన్నాడు కాబట్టి భయముతో, భక్తితో, విశ్వాసంతో ఉండాలి. అందుకే నిన్న ఆదివారం ఏం చెప్పాను? దేవుని సన్నిధిలో, మంగళవారం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు శుభ్రమైన వస్త్రాలను ధరించి దేవుని సన్నిధికి, దేవుని సన్నిధిలో అడుగుపెట్టింది మొదలు బయటికి వెళ్ళే వరకు స్త్రీ తన తలపై ముసుగు వేసుకోవాలి. దేవాలయములో అడుగు పెట్టగానే మోకరించగలిగితే మోకరించి చేతులు జోడించి దేవునికి ప్రార్థన చేయాలి. అబ్రహాము గారు సాష్టాంగపడి ప్రార్థన చేసేవాడు. దేవుని దగ్గరికి వచ్చిన 3 జ్ఞానులు సాష్టాంగపడి ప్రభుకి ఆరాధన చేశారు. ఈ రోజున మనము సాష్టాంగ పడకపోయినా కనీసం దేవుని సన్నిధికి రాగానే మోకరించి చేతులు జోడించి ప్రార్థన చేయాలి. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, పరలోక భూలోక పాతాళ లోకముల యందలి ప్రతి జీవి ఆయన నామానికి మోకాలు వంచాల. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఫిలిప్పీలు 2:10. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు ఏమంచాలి? ఈరోజున మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? నీ మోకాళ్ళు ఎంత నలుపెక్కితే నీ ముఖం అంత తేజోవంతంగా తేజరిల్లుతుందట. అనగా నువ్వు ఎంతగా అయితే మోకరించి ప్రార్థన చేస్తావో దేవుని ముఖ కాంతి నీ ముఖమున, దేవుని కాంతి నీ ముఖాన అంతగా ప్రకాశిస్తుందట.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవాలయంలో ఎవరున్నారు? దేవుడున్నాడు. అది ఎవరికి ఆలయం? అది దేవునికి ఆలయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవాలయములో అసభ్యంగా, అవమానంగా చేయకూడదు. ఏది కూడా కూర్చున్నంతసేపు భక్తిగా, మర్యాదగా కూర్చోవాలి. ఇక వాక్యంలోకి వెళదాం. ఇక అందరూ మనం ఇప్పుడు స్నానం చేస్తూ ఉన్నాం ఇక్కడ కూర్చొని, కాకపోతే బయటికి కనపడటం లేదు, కానీ లోపల స్నానం చేస్తూనే ఉన్నాం. రైట్, వాక్యంలోకి వెళదాం. మూడు మాటలు చెప్తాను. రోజున మార్కు గారు ఏం చెబుతున్నారు చూద్దాం. మార్కు శుభవార్త 16వ అధ్యాయం 15 నుండి 18 వరకు చదువుకుందాం. మరియు పునరుత్థానుడైన యేసు వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తని బోధించండి. మొదటిది, ప్రతి ఆదివారం సేవకుడు, యాజకుడు, అభిషిక్తుడు మీ మధ్యకు వస్తున్నారు. దేవుని వాక్యము వెదజల్లబడుతూ ఉంది. అయితే మరి దేవుని వాక్యము వెదజల్లబడుతూ ఉన్నది కదా, ఫలాలు ఏంటివి? తర్వాత చదవమ్మా. విశ్వసించి జ్ఞానస్థానము పొందువాడు, గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యము విన్నావా? దైవశక్తిని విశ్వసించావా? అయితే నీకు తప్పనిసరిగా దేవుడిచ్చేది రక్షణ. దేన్ని నమ్మాలి? విని విశ్వసించి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడతాడు. నిజంగానే నీకు, నీ భర్తకి, నీ పిల్లలకి, నీ కుటుంబానికి రక్షణ కావాలంటే దేవుని వాక్యం విని వదిలిపెట్టి వెళ్ళిపోతే సరిపోదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే వింటారో, ఎవరైతే విశ్వసిస్తారో దేవుడు వారికి ఇచ్చేది రక్షణ. మరి నీ ఇల్లు రక్షింపబడిందా? చాలామంది అంటారు, అయ్యా మేము రక్షణ పొందుకున్నామంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఒకప్పుడు దేవుడు ఎవరో మాకు తెలియదు, దేవుని వాక్యము విన్నమ తర్వాత, యేసయ్య ఎవరో తెలిసిన తరువాత, బాప్తిజమము తీసిన తరువాత మేము రక్షింపబడ్డాము. ఇది దాని అర్థం. అంటే పాపమును విడిచి ఎవరైతే దేవుడు చూపించే మార్గములో నడుస్తారో వారందరూ కూడా రక్షింపబడిన వారు. ఈరోజున దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ అడిగే ఏకైక ప్రశ్న ఏంటంటే, నీవు రక్షింపబడ్డావా లేదా? ఆలోచన చేయండి. అయ్యా నేను రక్షింపబడ్డానయ్యా అని అంటే నీలో హృదయ పరివర్తనకు తగిన పనులు కనపడాలి. ఏ పనులు? హృదయ పరివర్తనకు తగిన పనులు మనం చేయాలి. హృదయ పరివర్తనకు తగిన పనులు నువ్వు చెయ్యలేదు అంటే నీవు విన్నా కూడా విశ్వసించలేదు అని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవమ్మా 16వ వచనం. విశ్వసింపని వానికి ఏం విధించబడుతుంది? చాలా బాధేస్తుందండి. ఒక్కొక్క ఆత్మను చూస్తే బాధేస్తుంది, ఒక్కొక్క ఆత్మను చూస్తే ఏడుపు వస్తుంది, ఒక్కొక్క ఆత్మను చూస్తే కృంగిపోతుంది ఆత్మ. ఎందుకంటే ఇంత గొంతు చించుకొని రాత్రిపూట 11 అయినా 12 అయినా ఇంతసేటు ప్రార్థన జరుగుతూ ఉన్నా, ఇంత వాక్యము వివరించబడుతూ ఉన్నప్పటికీ నీకు కూడా మీలో హృదయ పరివర్తనకు తగిన పనులు కనపడకపోతే ఆ మనసు చాలా తల్లడిల్లిపోతుంది, ఆ మనసు చాలా కృంగిపోతుంది.
నీ ఇంట్లో నీ కొడుకున్నాడు, నీ ఇంట్లో నీ భర్త ఉన్నాడు, నీ ఇంట్లో నీ భార్య ఉంది. నీ కళ్ళెదురుగా నీ భర్త తప్పు చేస్తున్నాడు, నీ కళ్ళెదురుగా నీ భార్య తప్పు చేస్తుంది, నీ కళ్ళెదురుగా నీ పిల్లలు తప్పు చేస్తున్నారు. కూర్చోబెట్టి వివరంగా చెప్పావు. ఎవరికి? నీ పిల్లలకి. వాళ్ళు వినల. అప్పుడు నీ మనసు ఏమవుతుంది? బాధపడుతుంది. ఈరోజున ఒక్కోసారి అనిపిస్తుంది, ఇంత వాక్యం చెప్పాం కదా, ఇంత వాక్యము విన్నాం కదా, ఇంతగా ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నారు, 7 మంగళవారాలు, 7 గురువారాలు, గుడ్ ఫ్రైడే, ఏ హృదయ పరివర్తనకు తగిన పనులు ఎక్కడా అని ఒకసారి ఒక్కొక్క ఆత్మను పరిశీలిస్తే ఆ హృదయము దేవుని ముందు కూర్చున్నప్పుడు వచ్చేది కంటిలో నుండి నీరు తప్ప మరేది కూడా రాదు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. గుళ్ళో ఉన్న మీరైనా ఆలోచన చేయండి. గుడికొస్తే సరిపోదు, వాక్యం వింటే సరిపోదు, హృదయ పరివర్తనకు తగిన పనులు మనం చేయాలి. నీ మాటలలో ఆ పరివర్తన కనపడాలి, నీ క్రియలలో ఆ పరివర్తన కనపడాలి, నీ బ్రతుకులో ఆ పరివర్తన కనపడాలి. అందుకే ఎవరైతే నన్ను విశ్వసింపరో, ఎవరైతే నా మాటను నమ్మరో, ఎవరైతే నా మాటను విశ్వసింపరో వారు ఏమవుతారట? దండన తప్పదట. మీరందరూ కాదు, ఇంకా చాలామంది మన గ్రామం అంతా ఎన్ని సంవత్సరాలు గుడి కట్టి 53 సంవత్సరాలు అంటే ఇక్కడ పూరి గుడిసె వేసింది మొదలు ఇప్పటి వరకు దేవుని వర్తమానం వెదజల్లబడుతూ ఉంది. మరి హృదయ పరివర్తన తగిన పనులు కనపడుతున్నాయా? సరే అయ్యా, మాకు తెలియదయ్యా, మేము ఎరగమయ్యా. మరి ఎరిగిన వ్యక్తులు మిమ్మల్ని మంచి మార్గములో నడిపిస్తున్నప్పుడు, ఇలా నడవాలని తెలియచేస్తున్నప్పుడు అప్పుడైనా వినాలి కదా. అంటే మనం వింటున్నాము, ఏం చేస్తున్నాం? వదిలేస్తున్నాం. దానికి తగిన శిక్షను తప్పనిసరిగా మనము అనుభవిస్తారు. తప్పదు బిడ్డలారా. అందుకే విశ్వసించకపోతే నీకు ఖండన తప్పదు, దండన తప్పదు. అందుకే యేసు ప్రభు వారు కూడా అంటారు, ఎంతకాలం నేను మీతో ఉంటాను, ఉపవాసం ప్రార్థన ద్వారా తప్ప మీరు ఎలాంటి విశ్వాస క్రియలు చేయలేరు. సో దేవుని బిడ్డలారా, మార్కు గారు రాస్తున్నారు, అయితే విశ్వసించిన వారికట విశ్వాస ఫలాలు ఉంటాయట. ఏ ఫలాలు? విశ్వాస ఫలాలు ఉంటాయట. ఏంటి ఆ విశ్వాస ఫలాలు? మొదటిది, యేసుక్రీస్తు నామమున వారు దెయ్యాలని వెడలగొడతారట. ఎవరి నామమున? యేసుక్రీస్తు నామమున దెయ్యాలని. గొప్ప విషయం చెప్పనా? దెయ్యాలంటే తెల్ల వస్త్రాలు వేసుకొని చింపిరి జుట్టు వేసుకునే వాళ్ళు మాత్రమే కాదు. దెయ్యాలంటే అసభ్యంగా, అవమానంగా రోడ్లెక్కి తగులు ఆడుకొని, ఆ ఇంట్లో తగులు ఈ ఇంట్లోకి, ఈ ఇంట్లో తగులు ఆ ఇంట్లోకి, ఆ ఇంటి వార్తలు ఈ ఇంటికి, ఈ ఇంటి వార్తకు మోసేవారు కూడా. మీరు అనొచ్చు, ఏంటండి అంటే దెయ్యము చెడ్డది, దేవుడు మంచివాడు. దెయ్యమునకు సుగుణాలు ఉండవు, దెయ్యమునకు అన్ని పాపపు గుణాలే. కనుక నీకు నిజంగా విశ్వాసం ఉంటేనట నువ్వేం పారద్రోలవతా అంట. నేను ఒక మాట చెప్తా, నా అనుభవంతో చెబుతా. నీ హృదయం నిండా దేవుని వాక్యం ఉన్న వాళ్ళట ఎక్కువ మాట్లాడరట. వ్యర్థమైన మాటలు అస్సలకేమీ, హృదయం నిండా వాక్యం ఉంటే వాళ్ళు ఎక్కువగా లొడ మాట్లాడరు. వ్యర్థమైన అసలే అవసరం లేని మాటలు అసలుకే మాట్లాడరు. వాళ్ళు చేసే పనట
హృదయం నిండా వాక్యం పెట్టుకొనట ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటారట. నిజంగా ఆదివారం చెప్పే వాక్యం కానీ, ప్రతిరోజు మీరు టీవీలో చూసే వాక్యం కానీ, అనుదినము మీరు చదివే వాక్యం మీ హృదయంలో భద్రపరుచుకుంటే వేరే ఆలోచన మనకి అన్నడు కూడా రాదు. కనుక దేవుని బిడ్డలారా, నిజంగా నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే ముందు నీకు పట్టిన దెయ్యాన్ని నువ్వు వదిలించుకోవాలి. నీకు పట్టిన దెయ్యం ఏంటి? సోమరితనమా? నీకు పట్టిన దెయ్యం ఏంటి? ప్రార్థన చేయకుండా ఉండటమా? నీకు పట్టిన దెయ్యం ఏంటి? బైబిల్ చదవకుండా ఉండటమా? నీకు పట్టిన దెయ్యం ఏంటి? ఆత్మీయ జీవితంలో వెనకబడి ఉండటమా? అలా నువ్వు వెనకబడి ఉంటే నువ్వు నీ కుటుంబానికి, నీ ఇంటికి పట్టిన దెయ్యాన్ని వదిలించలేవు. ఆత్మీయ జీవితంలో బలంగా ఉన్న వాళ్ళట నీ ఇంటి చుట్టూరా ప్రార్థనతో కంచె వేస్తావట. ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో బలంగా ఉన్నవారు నీ ఇంటి చుట్టూరా ప్రార్థన అనే కంచె వేసినప్పుడు నీ ఇంటిలో నీకు సాతానుడు జొరబడాలంటే భయపడతాడు. అది మొదటి ఫలం ఏంటంటే దెయ్యాలని వెడలగొడతారు. రెండవది అన్య భాషల్లో మాట్లాడతారు. పవిత్రాత్మను పొందుకున్న తరువాత 12 మంది శిష్యులు అన్య భాషలలో మాట్లాడారు. మరి అన్య భాషల్లో వారు మాట్లాడితే వినేవారికి అర్థమైందా లేదా? అర్థమైంది. ఈ రోజుల్లో మనం చాలా చోట్ల వాళ్ళు ఒక భాష మాట్లాడతారు, అది నీకు అర్థం కాదు, నాకు అర్థం కాని భాష ఎంత మాట్లాడినా అది వ్యర్థమే. అది మనం బైబిల్లోనే చూస్తాం. అపోస్తల కార్యాలకు వెళదామా? 1వ అధ్యాయానికి వెళదామా? ఎనిమిదవ వచనం. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమలందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండెదరు అనేను. ఒక్క నిమిషం ఆగమ్మ. 2:4 చదువు తల్లి. 2:4 వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు వారికి శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. ఓకే, అన్య భాష నువ్వు మాట్లాడాలి అంటే ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి, ఆయన ఇచ్చిన శక్తి ఉండాలి, ఆయన ఇచ్చిన అనుగ్రహము కూడా ఉండాలి. ఉంటే నీవు అన్య భాషలలో మాట్లాడతావు. ఆ తర్వాత చదవమ్మా. చూడండి, జాగ్రత్తగా చూడాలి. భూలోకములోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవ భక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జన సమూహము అక్కడికి వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తి, ఆ విశ్వాసులు కలవరపడెను. వారు విస్మయముంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరు గలిలీయులు కారా? ఇదేమి వీరు మాట్లాడుచు ఉన్నది మనమందరము ఏ భాష? నేను అన్య భాషల్లో మాట్లాడుతుంటే మీకు ఏ భాషలో అర్థమవుతుంది? ఈ రోజున ఎవరైనా అన్య భాష మాట్లాడారు అంటే వాళ్ళు మాట్లాడింది అన్య భాష కావచ్చు, కానీ నీకు మాత్రం నీ సొంత భాషల అర్థం. ఉదాహరణకి నేను ఒక అన్య భాష మాట్లాడుతున్నా, మీకు తెలుగు వచ్చు, మీకు హిందీ వచ్చు.
మీకు హిందీ రాదు, మీకు తెలుగు, కానీ మీకు మాత్రం ఆ భాష అర్థం కావాలి. నేను ఒక అన్య భాష మాట్లాడుతున్నా, మీకేమొచ్చు? తెలుగు వచ్చు. మీకేమొచ్చు? హిందీ వచ్చినా మీకు అర్థం కావాలా, తెలుగు వచ్చిన మీకు, ఇంగ్లీష్ వచ్చినా మీకు కూడా అర్థం కావాలి. ఇలా అందరికీ వారి వారి సొంత భాషలలో అర్థమయ్యే భాషే అన్య భాష. ఆ అన్య భాష పవిత్రాత్మ శక్తి ఉన్నవారు మాత్రమే మాట్లాడతారు. ఆ మాట్లాడినటువంటి వారు మాట్లాడుతూ ఉండగా మీకు మీ సొంత భాషలలో అర్థం అవుతుంది. మరి విశ్వాసం నీకుంటే నీ సొంత భాషలో, అన్య భాష కూడా అవసరం లేదండి, ఆత్మీయమైన భాష అర్థం చేసుకోండి. ఏ భాష? ఏ భాష ఆత్మీయమైన భాష? ఇది బైబిలే ఆత్మీయ. ఇది అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు అర్థం కావాలంటే మనకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఉదాహరణకి మీకు అర్థం కావాలంటే, మీకు అర్థం కావటం కోసం ఒకటి చెప్తున్నా. నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవం కలిగిన అని యేసయ్య యూదులతో అంటే, యూదులు ఏమంటాడు? ఇతడు తన శరీరాన్ని మనకి ఎలా ఆహారంగా ఇవ్వగలడు అన్నాడు. అంటే వాళ్ళకి అర్థమైనట్ట, అర్థం కానట్లా? అర్థం కాల. అప్పుడు ఆయన వివరించి చెప్పాడు. రొట్టెను తీసుకొని స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చి, ఇదిగో నేను ఇలా మారుస్తా. ద్రాక్షరసాన్ని తీసుకొని స్తుతించి శిష్యులకిస్తూ, దీనిని మీరు తాగండి, అది వాళ్ళకి ఆనాడు అర్థం కాల. ఉపమానాలు కూడా వారికి అర్థం కాల. దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో నిర్మిస్తానన్న సంగతి కూడా వాళ్ళకి అర్థం. ఎందుకనగా వారిలో పరిశుద్ధాత్మ దేవుడు. నీవు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నావా? నీవు ప్రతిరోజు బైబిల్ చదివితే ఆ బైబిల్ నీకు అర్థం కావాలంటే నీలో ఆత్మదేవుడు ఉండాలి. నీలో ఆత్మదేవుని జ్ఞానం ఉండాలి. ఆత్మదేవుని జ్ఞానం ఉంటేనే ఈ బైబిల్ నీకు అర్థం అవుతుంది. ఆత్మదేవుడు నీలో లేనప్పుడు, ఆత్మదేవుని శక్తి నీలో లేనప్పుడు, ఆత్మదేవుని అనుగ్రహం నీలో లేనప్పుడు ఈ బైబిల్ నీకు అర్థం కాదు. అందుకే ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు ఏమన్నారు? చదువురాని చేపలు పట్టేవాళ్ళే నీ ఇంత గొప్పగా దేవుడి వాక్యాన్ని బోధిస్తున్నారు. అనగా వారిలో ఎవరు ఉన్నారు? అనగా పరిశుద్ధాత్మ దేవుడు వారితో ఉన్నాడు. ఈ రోజున నేను చెప్పే దేవుని వాక్యం మీకు అర్థం కావాలంటే మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. లేదనుకో, ఎక్కడికి వెళ్ళా? ఈ నెల 25 కదా, పాత గుళ్ళో ప్రార్థన కాదు, దివ్యబలి పూజ ఉంది కదా, అందుకే వెళ్ళొచ్చాం. ఫాదర్ గారు ఏం చెప్పారు ఏమో కానీ చెమట దుడుచుకోవటమే సరిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నీ వినే వాక్యం అర్థమైద్ది, నువ్వు చదివే వాక్యము కూడా నీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేనప్పుడు ఎంత చెప్పినా నీ బుర్రకది ఎక్కది. ఎక్కకపోగా వాదోపవాదాలు చేస్తావు. రెండవది. మూడోది ఏంటిదమ్మా? ఏమి ఎత్తు పట్టుకుంటారు? పాములని ఎత్తు పట్టుకుంటారు. పాము దేనికి సూచికగా ఉందో తెలుసా? సైతానికి సూచికగా ఉంది. కనుక నీ ఇంట్లో ఉన్న పాపాన్ని నువ్వు ఏం చేస్తావు? ఎత్తి పట్టుకుంటావు. ఇదిగో దేవా, ఈ పాపాన్ని నేను ఇక్కడే వదిలేస్తున్నా. నా ఇంట్లో జొరబడింది, నా సంసారం జొరబడింది, నా కుటుంబంలో జొరబడిందయ్యా ఈ పాపం. దొంగతనే పాపం కావచ్చు, వ్యభిచారం అనే పాపం కావచ్చు, ధన వ్యామోహం అనే పాపం కావచ్చు, స్వార్థం అనే పాపం నా ఇంట్లో జరబడింది, నా ఒంట్లో జరబడిందయ్యా. తీసేసి దాన్ని అలా మనం పారేయగలగాలి. కనుక ఈరోజున దేవుని బిడ్డలారా, తాను పెంచుకున్న పాము
తననే కాటేసే రోజు ఒకరోజు వస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఈరోజే పాముని ఎత్తి పట్టుకో బయట. ఈరోజున మీ ఇంట్లో మీరు పాపం అనే సాతాను లాంటి పాముని పెంచుతున్నారు. అది తిరిగి నిన్నే కాటేస్తుంది. గుర్తుపెట్టుకోండి, అది ఎవరిని కాటేయదు, నిన్నే కాటేస్తుంది. అది నిన్ను కాటేయకుండా ఉండాలంటే నీవు పాముని ఎత్తుకు పట్టి బయట పారేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన సేవా జీవితం ప్రారంభించి 20 ఏళ్ళు అయింది. ఎన్నేళ్ళయింది? 20 ఏళ్ళు అయింది. ఈ 20 ఏళ్ల జీవితంలో తాను ఎదగటం కోసం ఎదుటి వాళ్ళందరినీ అణిచేశాడు, తొక్కేశాడు. చివరికి తాను ఎదగాల్సిన రోజు వచ్చింది. చివరికి పూజ అయిపోయిన కొడత ఈరోజు మీకు గ్యారంటీ ఉంది. తాను ఎదగాల్సిన రోజు, సింహాసనం ఎక్కాల్సిన రోజు రానే వచ్చింది. నిజంగానే వచ్చింది. ఇది జరిగిన సంఘటన. వచ్చేసరికి ఆ కుర్చీ ఇక నాకే అని అనుకున్నాడు తాను. చివరికి ఏం జరిగిందంటే వేరే వాళ్ళు వచ్చారు, కుర్చీ లాక్కున్నారు, దాంట్లో కూర్చునే సమయం వచ్చింది. నిన్న ఉదయం ఫోన్ వచ్చింది. ఆ సేవకుడు నాకంటే చాలా పెద్దోడు. అయ్యా, నేను పెంచిందే నన్ను తిరిగి కాటేస్తుంది. ఏమైంది స్వామి అంటే, నాకు మోసం జరిగింది, నాకు అన్యాయం జరిగింది. నేను ఒకే మాట అన్నాను, నువ్వు పెంచుకున్న పాము నిన్ను కాటేసింది. అవునయ్యా, నేను ఎదగటం కోసం ఎంతోమందిని అణిచేశాను. ఇప్పుడు వాళ్ళందరూ నన్ను తొక్కి నాకు రావాల్సిన కుర్చీ వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నువ్వు పెంచిన పాము, నువ్వు పెంచి పోషిస్తున్న పాపం, నువ్వు పెంచి పెద్ద చేస్తున్నటువంటి ఆ పాపం తిరిగి నిన్నే. జాగ్రత్త, అది కాటి వేయకముందే పట్టుకో. ఇదిగో దేవా నాలో ఉన్న పాపం, ఇదిగో దేవా నాలో నా ఇంటిలో ఉన్న శాపం. మనమందరం మనుషులమండి, మనకు బలహీనతలు ఉంటాయి. కోపం, స్వార్థం, గర్వం, అసూయ. ఆ కోపం వచ్చినప్పుడు ఒకసారి ఆ పాపం నుండి బయటకు వచ్చిన గుర్తు తెచ్చుకొని, అయ్యా కోపడ్డానయ్యా క్షమించయ్యా, అసూయ చెందాను క్షమించయ్యా, అబద్ధం ఆడా క్షమించయ్యా, వ్యామోహంతో చూశాను క్షమించయ్యా, చులకనగా మాట్లాడా క్షమించయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గర వేస్తావో నీవు నీ పాపాలను ఎత్తి పట్టుకున్నట్లే. కనుక దేవుడిచ్చిన అవకాశం, నీ పాపము నిన్ను తిరిగి కాటేయకముందే నీవు పాముని ఎత్తి పట్టుకో, దేవునికి సమర్పించు. ఆమె సంతతి వారు ఆమె తలని, నువ్వు పాముని ఎత్తి పట్టుకొని ఆయన పాదాల దగ్గర పెడితే ఆయన ఆ పాము తలని చితగొడతాడు. గుర్తుపెట్టుకోండి, మంచి చెట్టు మంచి కాయలు ఇస్తుంది, చెడు చెట్టు చెడు కాయలు ఇస్తుంది. మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది, చెడు చెట్టు చెడు ఫలాలు ఇస్తుంది. ఇప్పటికి నీ జీవితంలో ఫలాలు వచ్చినాయో రాలేదో నీకో తెలుసు. ఆ ఫలాలు అనుభవించే రోజు ఒక రోజు ఉంటుంది. ఆ రోజున నీ జీవితంలో బాధలు తప్పవు. కనుక ఫలించండి. 4వది, ప్రాణాపాయకరమైంది ఏది తాగినా వారికి హాని కలగదు. అసలు తాగాల్సిన అవసరం మనకి లేదు. చాలామంది ఆవేశములో తీసుకునే నిర్ణయాలు ఎలికల మందు, పురుగుల మందు, గుళికల మందు తాగటం. దానిని నేను ఎప్పుడు ఏం చెబుతానంటే, భూలోకంలో కష్టాలు తట్టుకోలేక ఎలికల మందు, గుళికల మందు, పురుగుల మందు తాగి పెట్రోల్ పోసుకుని నువ్వు చచ్చిపోతావు, మంచిదే. చచ్చిపోయినాక నువ్వు ఎక్కడికి వెళ్తా? ఆత్మహత్య పాపమా కాదా?
పాపమే. 4 రోజుల శ్రమ తట్టుకోలేక నువ్వు చచ్చిపోతే నరకంలో అగ్ని ఆరదో. అర్థమైందా? ఈరోజున్న బాధ రేపు ఉండదు, రేపు ఉండ సంతోషం ఎల్లుండి ఉండదు. జీవితంలో ఎప్పుడు కూడా స్థిరముగా నిలకడగా ఉండటం మనం నేర్చుకోవాలి. అందుకే ప్రభు అంటారు, చివరి వరకు నిలిచిన వాడే రక్షింపబడును. చివరి వరకు నిలవాల. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము ఇంకొక వచనం చెప్పుకొని మనం ముగిస్తా. దేవుని బిడ్డలారా, తీసారా? మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 22వ వచనం. నా నామమున నిమిత్తము మిమ్ము అందరూ ద్వేషిస్తారు. ఏం చేస్తారట? మనం అనుకుంటాం, నేను ప్రార్థనకి వెళ్తున్నా కదా, నేను గుడికి వెళ్తున్నా కదా, అడిగిన వానికి లేదనకుండా సహాయం చేస్తున్నాను కదా, నన్ను అందరూ ప్రేమిస్తారు అని మాత్రం ఎప్పుడు అనుకోగాకండి. అందరూ నా పక్షాన నిలబడతారు అని ఎప్పుడు అనుకోకండి. ఎప్పుడు అనుకోవద్దు దయచేసి. ప్రభు అన్నారు, నా నామమున అంటే నువ్వు మంచి చేస్తే, నీవు సహాయం చేయగా, నీవు ఎదుగుదల, సంఘానికి ఎదుగుదలనిస్తూ ఉండగా దేవుని నామమున, చదవమ్మా, ఎల్లరూ మిమ్ము ద్వేషిస్తారు. ఏం చేస్తారు? ఒకప్పుడు ఈ సౌండ్లోరు చాలా మంచోడు, ఎప్పుడు వచ్చిన కొత్తలో. ఇప్పుడు అప్పుడు అంత మంచోడు కాదు. ఎందుకు? మీ సొమ్ము తిన్నాడా? మీ ఆస్తి తిన్నాడా? మీ ఇంటికి వచ్చి తగువాడా? మీ పరువు తీశాడా? మీకేం చేశాడు నష్టం? మిమ్మల్ని మంచి మార్గంలో నడవమని చెప్పటం ఆయన చేసిన పాపం. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం చేసిన పాపం. సో చివరి వరకు నిలిచిన వాడే, ఎప్పటి వరకు? చివరి వరకు నిలిచిన వాడే. చివరి వరకు అనగా కంఠంలో ప్రాణం. మెచ్చుకున్నారని మునగ చెట్టు ఎక్కకూడదు, మెచ్చుకోలేదని టైర్ బండి కింద పడకూడదు. ఎలా ఉండాలా? నిలకడగా ఉండాలి. నిన్ను మెచ్చుకున్న వారే నీ పరువు తీస్తారు. నీతో సహవాసం చేసేవారే నీ సంసారానికి నిప్పు పెడతారు. నువ్వు నా దోస్తు అని నీ జీవితంలో అన్ని పంచుకున్నావే, ఆ ఎవరితో అయితే పంచుకుంటావో వాడే నీ తల కొరువైపోతాడు. కనుక నా నామము నిమిత్తము అందరూ నిన్ను, ఉదాహరణకి నేను మౌనిక ఇప్పుడు దోస్తులు. దోస్త్ అంటే ఫ్రెండ్స్ కదా అని చక్కగా మౌనిక నేను కర్నూలు వెళ్ళాను, పూజకి వెళ్ళాను, ప్రార్థనకి వెళ్ళాను, అది జరిగింది ఇది జరిగింది అన్నీ చెప్పా. ఒకరోజు నాకు మౌనికకి మధ్య గొడవ అయింది. ఇప్పుడు మౌనిక ఏం చేసిద్ది? నీ గురించి నాకు తెలుసు. ఎవరికి చెప్పిద్ది? ఊరందరికీ. ఒకప్పుడు ఫెవికోల్ అయినటువంటి ఆవిడ ఈ రోజున ఏమైంది? బంక లేదు. ఎందుకు లేదు? నీ జీవితంలో ఇలాంటి స్నేహితుల్ని ఎప్పుడు దగ్గరికి ఎందుకు రానియకూడదంటే, దుష్టుల సలహాలు పాటింపనివాడును, దుర్మార్గులు కూర్చున్న చోట కూర్చొని వాడును, దేవుని వాక్యాన్ని అనునిత్యం ధ్యానం చేసేవాడు ధన్యుడు. కనుక దేవుని బిడ్డలారా, సో దేని గురించి నువ్వు భయపడమాక. నీ దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రాణాపాయకరమైంది ఏది తాగమాకండి. నీ దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు,
తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు. కాబట్టి ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. చివరికి చెప్పుకొని ముగిద్దాం. 5వది చెప్పమ్మా. రోగులపై తమ హస్తములు ఉంచిన ఏమవుతారట? ఆరోగ్యవంతులవుతారు. నాకు బాగా గుర్తుంది, ఇది నా జీవితంలో జరిగిన ఒక సాక్ష్యం. 8వ తరగతి నవంబర్ 2వ తారీఖున, బబులు ఎన్నో తారీఖు? నవంబర్ 2వ తారీఖున మనకి సమాధుల పండగ జరుగుతుంది, లేదా ఆత్మల పండగ జరుగుతుంది. ఆత్మల పండగ రోజున మా విచారణ గురువు ఏం చేశారంటే సమాధుల్లోనే పూజ ఏర్పాటు చేశారు. నేను కూడా వెళ్ళాను. ఇంటికి వచ్చే సమయానికి నాకు తలనొప్పి, ఇరుసులు మొరుసులుగా జ్వరం వచ్చింది. ఆ రోజుల్లో ఫోన్లు లేవు, అందుబాటులో సేవకులు ఉండేవాళ్ళు కాదు. కానీ నాకు బాగా గుర్తుంది, అర్ధరాత్రి మూలుగుతున్నప్పుడు మా అమ్మ వచ్చి పైకి లేపి నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి జెండుమామ రాసింది. ఆమెకు అంత చదువు. ఇక నేను అనుకున్నాను, నాకు జ్వరం వస్తే మా అమ్మ జెండుమామ రాస్తుందా అని తిట్టుకున్నా. కానీ బైబిల్ ఆత్మ ప్రేరేపణ ప్రకారం నడుస్తూ చదువుతుంటే విశ్వాసముతో నువ్వు రోగిపై తల మీద ఉంచి ప్రార్థన చేస్తే ఏం జరిగిద్దట? నీ ఇంట్లో నీ భర్త కానీ, నీ ఇంట్లో నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, అక్క కానీ, చెల్లెలు కానీ ఎవరైనా మూలుగుతున్నప్పుడు దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. చేయబెట్టి ప్రార్థన చేయి. వాళ్ళ కాళ్ళకి, వాళ్ళ చేతులకి పవిత్ర తైలాన్ని అద్ది ప్రార్థన చేయి. ఉదయం కల్లా తనలో ఒక ఆరోగ్యవంతుణ్ణి చూస్తారు. అదే యేసయ్య అంటారు, విశ్వసించిన వారు రోగులపై హస్తముంచి ప్రార్థన చేసిన వారు స్వస్థులవుతారు. కనుక ఆ టైంలో నువ్వు ఫోన్ చేస్తే గురువు గారు అందుబాటులో లేకపోవచ్చు, ఆ టైంలో ఆయన ఇంటి దగ్గర లేకపోవచ్చు. కానీ నీకు తల్లిగా, తండ్రిగా అధికారం ఇచ్చాడు. వాళ్ళ తల మీద చేతులుంచి ప్రార్థన చేయాలి. ఎవరికి? నీ ఇంట్లో గురువు అందుబాటులో లేనప్పుడు, ఫోను తీయనప్పుడు చివరిగా నువ్వు చేయాల్సిన పని. ఇవి ఏ ఫలాలు? ఆత్మఫలాలు. ఏంటి ఆత్మఫలాలు? 5. మొదటిది చూసే చెప్పండి. రక్షణ తీసేయండి. దెయ్యాలు పారద్రోలుతారు. 2వది అన్య భాషలో మాట్లాడతారు. 3వది పాములను ఎత్తి పట్టుకుంటారు. 4వది ప్రాణాపాయకరమైనది ఏది తాగినా వారికి హాని. 5వది రోగులపై హస్తముంచి ప్రార్థన చేసిన విశ్వాసులక అవిశ్వాసులక? సో మీరు ఇంత వాక్యం వింటున్నారు, ఆత్మీయమైన కార్యాలు మీలో కనపడకపోతే మీకు తప్పదు దండన, మీకు తప్పదు శిక్ష. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున